హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు విఐపిఐఎస్ అకాడమీ. నేను మీ అశోక్. సో టీఎస్పిఎస్సి గ్రూప్ 2 ఎగ్జామినేషన్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో మేము 27th నుంచి ఆన్లైన్లో ఒక న్యూ బ్యాచ్ స్టార్ట్ చేయబోతున్నామండి. దాని డీటెయిల్స్ ఇప్పుడు కంప్లీట్గా చూద్దాము. సో ఈ వీడియో మీరు స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూస్తే మీకు ఎలా రిజిస్టర్ అవ్వాలి అని చెప్పేసి ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఎస్, సో లెట్ మీ షేర్ ద స్క్రీన్ విత్ యూ. ఎస్, ముందుగా సిలబస్ చూసుకోండి మీరు ఒకసారి. గ్రూప్ 2 సిలబస్లో తెలంగాణలో మనకి 4 పేపర్లు ఇచ్చారు అండ్ ఒకటే ఎగ్జామినేషన్ ఉంటుందన్నమాట. అంటే ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ లేకుండా. ఆన్ ద అదర్ హ్యాండ్ మనం ఏపీలో చూసుకున్నట్లయితే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఉంది అండ్ మెయిన్స్ ఎగ్జామినేషన్ రెండు పెట్టడం జరిగింది. అండ్ దేర్ ఆర్ ఛాన్సెస్, ఒకవేళ రీసెంట్గా మనకి సీఎం గారు చెప్పినట్టుగా అదర్ స్టేట్స్లో ఏది కంఫర్టబుల్గా ఉంటే అది ఇంప్లిమెంట్ చేయండి మన స్టేట్ గ్రూప్స్ కూడా అన్నారు. కాబట్టి మన సిలబస్ అయితే చాలా ఎక్కువగా ఉందండి. ఈ సిలబస్ చదవడానికి అయితే చాలా ఎక్కువ టైం పడుతుంది. ఒక ఓషియన్ లాగా ఇచ్చారు సిలబస్ అనేది. మేబీ ఏపీ లాగా మనకు కూడా సిలబస్ కొద్దిగా కుదిస్తే బాగుంటుంది అని చెప్పేసి మన అభిప్రాయం. బట్ మన కోచింగ్లో ఏం చేస్తాం మనం అంటే, ఆల్రెడీ ఉన్న ఇప్పుడు ఎగ్జిస్టింగ్ గ్రూప్ 2 సిలబస్ తెలంగాణకి ఏదైతే ఉందో దీనికి ప్రకారంగా మన క్లాసెస్ నడుస్తాయి. ఇన్ కేస్ సిలబస్లో ఏదైనా మార్పులు చేసినట్లయితే దాని ప్రకారంగా మీరు మళ్ళీ ఫ్రీగా జాయిన్ అవ్వచ్చు అనమాట. ఎక్స్ట్రా మనీ ఏం పే చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? ఎస్. సో దీంట్లో సిలబస్ మనకి సింపుల్గా జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ అని చెప్పేసి అన్నారు. ఇక్కడ మనకి ఒక 11 పాయింట్స్ ఇచ్చారు చూడండి. సో దీని గురించి డీటెయిల్ సిలబస్ అయితే ఇవ్వలేదు మనకి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అన్నారు, లేదా హిస్టరీ అండ్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా అన్నారు. బట్ దాని డీటెయిల్ సిలబస్ ఇస్తే అయితే బాగుండేదని మనకు అనిపించింది. బట్ ఇవ్వలేదు అన్ఫార్చునేట్లీ. ఇట్స్ ఓకే. అండ్ పేపర్ 2 హిస్టరీ, పాలిటీ అండ్ సొసైటీ ఉంది. ఈచ్ క్యారీస్ 50 మార్క్స్ అండ్ టోటల్గా 150 మార్క్స్ ఉంటుంది. అండ్ ఎకానమీ అండ్ డెవలప్మెంట్ ఉంది 150 మార్క్స్కి. అండ్ అలాగే తెలంగాణ మూవ్మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ ఒక 150 మార్క్స్కి మనకి ఉండడం జరిగింది అనమాట. సో అసలు ఇప్పుడు ఎవరెవరు ఏమేమి సబ్జెక్ట్స్ చెప్తారు అండ్ మన టీం ఏంటో ఒకసారి చూద్దాము. దాని తర్వాత రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అవన్నీ కూడా మనం డిస్కస్ చేసుకుందాం. ఎస్ అండి. సో మనకి ఇక్కడ కనిపించే టీమే మన విఐపిఐఎస్ అకాడమీ యొక్క యూపీఎస్సి టీం అనమాట. ఓకేనా? సో ఈ టీం ఏం చేస్తుందంటే మన యూపీఎస్సి క్లాసెస్ చెప్పడం జరుగుతుంది. ఓకేనా? సో మీ అందరికీ తెలుసు మనకి అనిరుద్ సార్, హీస్ మెంట్ ఫర్ పాలిటీ ఎక్స్పర్ట్ అని చెప్పుకోవచ్చు. మల్టిపుల్ పాలిటీ బ్యాచెస్ లాంచ్ చేసుకొని తెలుగు స్టేట్స్లో చాలా మంది స్టూడెంట్స్ పాలిటీ అర్థమయ్యేలాగా డీల్ చేశారండి. మనకి క్లాసెస్లోనే రివిజన్ క్లాసెస్ కూడా అయిపోతాయి. వీక్లీ టెస్ట్లు పెట్టేసి స్టూడెంట్స్ అందరూ కూడా పాలిటీ పర్ఫెక్ట్ అయ్యేలా చేశారు. నెక్స్ట్ ఇక్కడ అతీక్ సార్ ఉన్నారు చూడండి. అతీక్ సార్ మనకి 6 యూపీఎస్సీ మెయిన్స్ రాసి 2 ఇంటర్వ్యూస్కి వెళ్ళిన సార్ అనమాట. సో సార్ కూడా మనకి మన క్లాసెస్లో హెల్ప్ చేస్తారనమాట. నెక్స్ట్ వెంకటేష్ సార్ ఉన్నారు చూడండి. సోషియాలజీ ఆప్షనల్ ఎక్స్పర్ట్ అని చెప్పుకోవచ్చు. ప్రజెంట్ ఇప్పుడు ఏపీ అండ్ యూపీ ఏపీఎస్సీ వాళ్ళకి కూడా సొసైటీ డీల్ చేస్తున్నారు అండ్ యూపీఎస్సీ వాళ్ళకి సోషియాలజీ ఆప్షనల్ చెప్తున్నారు. సో వెంకటేష్ సార్ మనకి 3 మెయిన్స్ అండ్ యూపీఎస్సీ ఇంటర్వ్యూకి వెళ్ళడం జరిగింది. తర్వాత శ్రీకాంత్ సార్ ఉన్నారు ఇక్కడ 4 యూపీఎస్సీ మెయిన్స్ రాసి హిస్టరీ ఆప్షనల్ సబ్జెక్ట్ అనమాట సార్ది. సో ఆల్రెడీ ఏపీఎస్సీ గ్రూప్ 2 వాళ్ళకి కూడా డీల్ చేశారు హిస్టరీ సబ్జెక్ట్ని, అండ్ యూపీఎస్సీ వాళ్ళకి కూడా డీల్ చేశారు. అండ్ మీకు తెలంగాణ హిస్టరీ అండ్ అలాగే మూవ్మెంట్ కూడా చాలా అంటే చాలా బాగా చెప్తారు మనకి. శ్రీకాంత్ సార్ డీల్ చేస్తారు అనమాట. నెక్స్ట్ ఇక్కడ గౌరీ శంకర్ సార్ ఉన్నారు, 4 యూపీఎస్సీ మెయిన్స్ రాశారు. మనోజ్ సార్ ఉన్నారు, 4 మెయిన్స్ రాశారు. సూర్య సార్ ఉన్నారు, 2 మెయిన్స్ రాశారు. పవన్ సార్ ఉన్నారు ఇక్కడ 2 యూపీఎస్సీ అసిస్టెంట్ కమాండెంట్ ఇంటర్వ్యూస్కి వెళ్ళారు. మణికాంత్ సార్ ఉన్నారు, యూపీఎస్సీ మెయిన్స్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎక్స్పర్ట్ అని చెప్పుకోవచ్చు. అండ్ గాయత్రి మేడం మీకు ఎకానమీ డీల్ చేస్తారు. ఆల్రెడీ ఇవాల్టి నుంచి అంటే 25th డిసెంబర్ నుంచి ఓరియంటేషన్ సెషన్లు అయితే స్టార్ట్ అయినాయండి మనకి. 25th అండ్ 26th 2 రోజులు కూడా సిలబస్ గురించి కంప్లీట్గా మీకు అవగాహన రావాలని చెప్పేసి మనకి ఓరియంటేషన్ సెషన్లు పెట్టడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మనకి అసలు బ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే మనకి 27th డిసెంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. ఓకేనా? 27th డిసెంబర్ నుంచి మన క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. అండ్ ఆల్రెడీ చూశారు కదండి, యూపీఎస్సీ చెప్పే టీమే గ్రూప్ 2 కూడా చెప్తున్నారంటే దిస్ ఈజ్ అ గోల్డెన్ ఆపర్చునిటీ. ఎవరైతే మేము ఇంట్లో కూర్చొని ప్రశాంతంగా గ్రూప్ 2 సిలబస్ అంతా కంప్లీట్ చేసుకోవాలి, మా పాత్ని మీరు ఫ్లార్స్ వేసేసి ఒక ఈజీ పాత్ చేయండి అనుకుంటే డెఫినెట్లీ విల్ బి దేర్ టు హెల్ప్ యూ అవుట్ అండి. సో ఒకసారి కోర్స్ ఫీచర్స్ అయితే మనం చూసుకుందాం ఇక్కడ. సో కోర్స్ ఫీచర్స్లో మనకి ఈ సిలబస్ అంటే గ్రూప్ 2 కంప్లీట్గా 4 పేపర్ల సిలబస్ మనం 100% సిలబస్ కవరేజ్ ఉండడం జరుగుతుంది. దీనివల్ల మీకు ఏం అడ్వాంటేజ్ అంటే గ్రూప్ 2 కంప్లీట్ కోచింగ్ అయిపోతుంది అండ్ గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కూడా హెల్ప్ అయ్యేలాగా ఉంటుంది. ఓకేనా? బికాస్ మన క్లాసెస్ అన్నీ కూడా యూపీఎస్సీ లెవెల్లో ఉంటాయి కాబట్టి మీకు రెండింటికి హెల్ప్ అవుతుంది అనమాట.
నెక్స్ట్ వచ్చేసి క్లాసెస్ ఎలా ఉంటాయి సార్, తెలుగు మీడియమా ఇంగ్లీష్ మీడియం అంటే ఇవి బైలింగ్ వల్ల ఉంటాయండి. స్క్రిప్ట్ అంతా కూడా ఇంగ్లీష్లో ఉంటుంది, ఎక్స్ప్లెనేషన్ వచ్చేసి మన వాడుక భాషలో ఉంటుందన్నమాట. అండ్ ఫ్రీ మెంటర్షిప్ ప్రొవైడ్ చేస్తున్నాము. టెస్ట్ సిరీస్ వర్త్ 5000 కూడా దీంట్లోనే మేము ప్రొవైడ్ చేస్తున్నాము. డైలీ మీకు లైవ్ క్లాసెస్ ఉంటాయండి జూమ్లో, ఒకవేళ అవి మిస్ అయితే మీకు రికార్డింగ్స్ కూడా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఈ కోర్స్కి లైఫ్ టైం వ్యాలిడిటీ ఇస్తున్నామండి, ఓకేనా, వేర్ నో అదర్ ఇన్స్టిట్యూట్ ఈస్ గివింగ్. లైఫ్ టైం వ్యాలిడిటీ వల్ల అడ్వాంటేజ్ ఏంటి మీకు అంటే, ఆల్రెడీ 2 సార్లు మనకి ఆ, మొన్న ఆల్రెడీ ఒక 2 ఇయర్స్ నుంచి తెలంగాణ పీపుల్ సఫర్ అవుతున్నారు. ఆల్రెడీ కోచింగ్ ఇన్స్టిట్యూషన్స్లో 50-60 thousand పైన కట్టేసి 1 year వ్యాలిడిటీ ఇవ్వడం వల్ల ఇప్పుడు మళ్ళీ ప్రిపేర్ అవుదాము, నోటిఫికేషన్స్ వస్తాయి అనుకునే టైంకి వాళ్ళ చేతిలో వీడియోస్ లేవన్నమాట. బట్ మన దాంట్లో అలా అయితే ఉండదు, లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి రివిజన్ క్లాసెస్ ఉంటాయండి. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ మనకి దగ్గర ఉంది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, దాని రిలేటెడ్గా రివిజన్ క్లాసెస్ ఉంటాయి. లేదా గ్రూప్ 2 ఎగ్జామినేషన్ దగ్గరగా ఉంటే దాని రిలేటెడ్గా రివిజన్ క్లాసెస్ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం, సో దట్ మీరు సబ్జెక్ట్లో పర్ఫెక్ట్ అవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి లైవ్ డౌట్ సెషన్స్ ఉంటాయి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా లైవ్లో అడగచ్చు. లేదు సార్ నేను లైవ్ అటెండ్ అవ్వడం కుదరట్లేదు, నేను వర్క్ చేసుకుంటూ మీ క్లాసెస్ వింటున్నా అంటే డైరెక్ట్గా మన ఎడ్యుకేటర్స్తో మీరు ఛార్జ్ చేయొచ్చు అనమాట. అండ్ దీని ప్రైస్ వచ్చేసి మనకి 14,999 అండి. ఇది మన ఏపీ వాళ్ళకి పెట్టిన ప్రైస్. ఆల్రెడీ 7 బ్యాచెస్ లాంచ్ చేసుకున్నాం మనము సక్సెస్ఫుల్లీ. బట్ మన తెలంగాణ ఆస్పిరెంట్స్ని మనం దృష్టిలో పెట్టుకొని ఆల్రెడీ మీరు కొద్దిగా సఫర్ అయి ఉన్నారని చెప్పేసి డైరెక్ట్గా 5,000 స్కాలర్షిప్ మన వైపు నుంచి ప్రొవైడ్ చేసి మీకు 9999కే ఈ కంప్లీట్ ఫీచర్స్ ఉన్న గ్రూప్ 2 కోచింగ్ వస్తుంది విత్ 100% సిలబస్ కవరేజ్, ఓకేనా. ఆల్రెడీ ఏపీలో అయితే మోర్ దెన్ 300 స్టూడెంట్స్ జాయిన్ అయ్యారు. బట్ మన దాంట్లో టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 బ్యాచ్ 1కి మాత్రం మనం ఓన్లీ 50 అడ్మిషన్సే తీసుకుంటాము. అండ్ ఈ ఫీజు కూడా ఓన్లీ ఫర్ బ్యాచ్ 1 అని చెప్పుకోవచ్చు అండి. బ్యాచ్ 2 నుంచి అగైన్ విల్ డూ ది సేమ్ ప్రైస్ అనమాట. అంటే 14,999 మేము పెట్టడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి ఇక్కడ, ఓకేనా. సో మరి ఎలా రిజిస్టర్ అవ్వాలి అంటే, ఈ వీడియో డిస్క్రిప్షన్లో అండ్ అలాగే కమెంట్ సెక్షన్లో మీకు ఒక గూగుల్ ఫామ్ ఇవ్వడం జరుగుతుంది, ఓకేనా. ఆ గూగుల్ ఫామ్లో మీ నేమ్ అండ్ అలాగే మీ వర్కింగ్ ఫోన్ నెంబర్ లేదా వాట్సాప్ నెంబర్ ఏదైతే ఉందో అది ప్రొవైడ్ చేయండి. ఇమీడియట్గా మేము కాల్ చేస్తాము, అడ్మిషన్ తీసుకోండి. 27th డిసెంబర్ నుంచి మీరు మీ యొక్క ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకొని 2024 టార్గెట్ పెట్టుకొని 2024 ఈజ్ ద ఇయర్ ఫర్ యువర్ జాబ్. మీ ఫ్యామిలీ సెట్ అవ్వాలన్నా, మీ మ్యారేజ్ లైఫ్ మంచిగా ఉండాలన్నా, ఇంకా ఏది మంచిగా ఉండాలన్నా ఇట్ ఈస్ రిలేటెడ్ టు యువర్ జాబ్ అండి. అంటే మొత్తం కూడా మీ జాబ్తో ముడిపడి ఉంది. చూడండి, ల్యాక్స్ ఆఫ్ ఆస్పిరెంట్స్ అప్లై చేసి దాంట్లో మీరు ఒక ర్యాంకర్గా బయటికి రావాలి అంటే మీ ప్రిపరేషన్ అనేది చాలా హై లెవెల్లో చేయాల్సి ఉంటుంది అనమాట. బికాస్ పేపర్ స్టాండర్డ్స్ మీరు చూసుకున్నారు. ఈవెన్ తెలంగాణ గ్రూప్ 1 పేపర్ కూడా యూపీఎస్సీ లెవెల్లో అడిగారు. మరి గ్రూప్ 2 పేపర్ అంత ఈజీగా ఇవ్వరు కదండి. ఇప్పుడు అంత ల్యాక్స్ ఆఫ్ మెంబర్స్ రాస్తుంటే మరి ఫిల్టర్ చేసి ఉన్న హండ్రెడ్స్ ఆఫ్ పోస్ట్లో వాళ్ళు ఇవ్వాలి అనుకుంటే ఖచ్చితంగా పేపర్ అనేది టఫ్గా చేయడం జరుగుతుంది. దాని ప్రకారంగా మీ యొక్క బ్రెయిన్ని మెంటల్గా ఫిక్స్ చేసుకొని ప్రిపరేషన్ యూపీఎస్సీ స్టాండర్డ్లో చేస్తే మీరు అట్లీస్ట్ టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 కైనా హెల్ప్ అవుతుంది అనమాట, ఓకేనా. సో ఎక్కడా కూడా మీరు భయపడకండి, మా టీం అయితే మీకు హెల్ప్ చేయడానికి రెడీగా ఉంది. సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, చిన్న డౌట్ అయినా పెద్ద డౌట్ అయినా మొహమాటం లేకుండా అడగండి. డెఫినెట్లీ మా టీం అయితే మీకు హెల్ప్ చేయడానికి ఎప్పుడూ కూడా ముందే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, దిస్ ఈజ్ నాట్ ఏ కమర్షియల్ అకాడమీ, ఇది ఒక స్టూడెంట్ ఫ్రెండ్లీ అకాడమీ అని అనుకోండి. మీకు మీ అందరం కూడా బ్రదర్స్ లాగా ఎప్పటికీ మీ ప్రిపరేషన్ అయ్యేంత వరకు కూడా తోడుంటామని చెప్పేసి మేము చెప్తున్నాము. అండ్ మీరు కూడా మన క్లాసెస్ ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత మీరు అదే ఫీల్ అవుతారు అనమాట, ఓకేనా. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్, హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.